72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 28 రోజులు జరుగుతుంది. అంటే మే 7 నుండి మే 31 వరకు ఈ కాంపిటీషన్ జరుగుతుంది. ఇండియాలో ఇది మూడవసారి. 1996 బెంగళూరులో జరిగింది, 2023 ముంబైలో జరిగింది, 2025 హైదరాబాద్లో జరుగుతుంది. ఈ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగడం వల్ల గ్లోబల్ మీడియా హైదరాబాద్ మొత్తం కవర్ చేస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో తెలంగాణ పేరు మారుమోగుతుంది. తెలంగాణ సాంప్రదాయాలను ఫోకస్ చేశారు. మొదటిసారి మిస్ వరల్డ్లో తెలంగాణ జానపద నృత్యాలు, నీరా తాగడం వంటి అనేక స్థానిక సాంప్రదాయాలను అంతర్జాతీయంగా హైలైట్ చేశారు. పాకిస్తాన్ కంటెస్టెంట్లు లేకుండా పోటీ. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ కారణంగా పాకిస్తాన్ నుండి ఎలాంటి కంటెస్టెంట్లు హాజరు కాలేదు. 100కు పైగా దేశాల నుండి 108 మంది కంటెస్టెంట్లు వచ్చారు. మొదటిసారి పబ్లిక్ కి ఓపెన్ గా మే 22 హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే టాలెంట్ ఛాలెంజ్ ని ఓపెన్ గా చేయడం ఇదే మొదటిసారి. యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. ఈ సంవత్సరం మిస్ వరల్డ్ ఓటీటీ యూట్యూబ్ ద్వారా డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్ చేయబడుతుంది. ఈ ఏడాది మిస్ వరల్డ్లో బ్యూటీ విత్ పర్సన్ కేటగిరీ విజేతకి అంతర్జాతీయ ఎన్జిఓ సంస్థలతో మద్దతు ప్రాజెక్టు అవకాశం ఇవ్వబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు ఈవెంట్ని ప్రత్యక్షంగా చూపించడం కోసం లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేసింది. తెలంగాణ వంటలపైన స్పెషల్ ఫోకస్. ఈసారి కంటెస్టెంట్లకి తెలంగాణ బిర్యానీతో పాటు గోంగూర పచ్చడి వంటి ప్రాంతీయ వంటకాలను పరిచయం చేసింది. 1500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ 2025 ఈవెంట్స్ కోసం 1500 మంది పైగా పోలీస్ సిబ్బందిని నిత్యం కాపలా ఉండేలా చూస్తున్నారు. డ్రోన్ పర్యవేక్షణలో కూడా సెక్యూరిటీని ఇస్తున్నారు. ఈ పోటీ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి, కల్చరల్ ఎక్స్చేంజ్ వేదికగా కూడా మారింది. టెక్నాలజీతో ఏఐ ఆధారిత ఫ్యాషన్ అసిస్టెంట్ని పెట్టారు. 2025 మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఏఐని ఉపయోగించి కంటెస్టెంట్ల యొక్క డ్రెస్సింగ్, షెడ్యూల్ ప్లాన్ చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.